డేవిడ్ ఒక ఫేక్ కాలేజీ సృష్టించి అందులో యాక్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధం చేస్తాడు. అలా జాయినింగ్ రోజు ఫ్యామిలీతో కలిసి వచ్చినప్పుడు డేవిడ్ తండ్రికి ఎటువంటి అనుమానం రాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ని కలిసి మాట్లాడుతున్నప్పుడు అతడు తన నోటికొచ్చిన విషయాలన్నీ కూడా మాట్లాడుతుంటాడు. దాంతో మొదటికే మోసం వస్తుందని డేవిడ్ లో కంగారు మొదలవుతుంది. ఆ తర్వాత తను మాట్లాడే మాటలు అన్ని కూడా సరదాగా ఉన్నవి అని చెప్పి కవర్ చేస్తాడు. అలా కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత డేవిడ్ ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్లిపోతారు. కానీ అసలైన సమస్య ఆ తర్వాత మొదలవుతుంది. ఒక రోజు జాక్ అనే కుర్రాడు డేవిడ్ ఉండే చోటికి వచ్చి కాలేజీలో జాయిన్ అవుతున్నట్లు చెప్తాడు. దానికి డేవిడ్ ఇది మీరు అనుకున్న కాలేజ్ కాదని అక్కడి నుండి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత తనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ వచ్చినట్లు చెప్తాడు. అప్పుడు డేవిడ్ ఆశ్చర్యపోయే విధంగా తన ముందు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. నిజానికి వారందరూ కూడా డేవిడ్ ఫ్రెండ్ క్రియేట్ చేసిన ఫేక్ వెబ్సైట్ ద్వారా కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత డేవిడ్ వారందరినీ కూడా ఒక దగ్గర సమావేశపరిచి వారితో నిజం చెప్పాలని భావిస్తాడు. అలా నిజం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న భావాలను బయట పెడతారు. నిజానికి వారందరూ కూడా సొసైటీ దృష్టిలో ఫెయిల్యూర్స్ కి నిలబడిన వారు. అయితే తమకంటూ ఎటువంటి గుర్తింపు లేక చాలా బాధపడుతున్న సమయంలో అనుకోని రీతిగా డేవిడ్ ని కలవడం జరుగుతుంది. ఆ సమయంలో వారందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా డేవిడ్ తన అద్భుతమైన మాటలను వదులుతాడు. ఆ తర్వాత తనలాంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారని గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా చోటు చెందుతుందని చెప్తాడు. అలా తన కోసం ఏర్పాటు చేసుకున్న కాలేజ్ లో వారందరూ కూడా ఉంటారు. వీడియోని సెలెక్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.